గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు డేట్ వచ్చి నవంబర్ 2. లాస్ట్ వీక్ నేను ఒక వీడియో చేసినా లాస్ట్ సండే అనుకుంటా. మండే ఏం జరిగిపోద్దని. సేమ్ మనం అది రోజు ఒకసారి చూసి అలా జరిగిందా లేదా ఎగ్జాక్ట్‌గా. ఓకే. నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం సింపుల్‌గా. ఓకేనా. మీకు లాస్ట్ వీక్ నేను మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు ఒక వీడియో పెట్టినా అనమాట. ఏమనేసి అంటే ఆ వీడియో కూడా నేను ఒకసారి ప్లే చేస్తాను వీలుంటే. ఓకేనా. సో, మార్కెట్ అనేది ఇక్కడి నుంచి ఎక్కడైనా ఇలా డ్రాప్ అవుద్ది. అగైన్ మార్కెట్ అనేది లేదా ఇక్కడ చూసారా ఎగ్జాక్ట్ ఈ పాయింట్. ఇక్కడి నుంచి మార్కెట్ డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదని చెప్పేసుకొని నేను ఒక రెండు క్రైటీరియాస్ పెట్టింటాను అనమాట. టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసింటాను. మీ ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ, ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ. ఓకేనా. ఈ ఎంట్రీ అయితే మనకు వర్కౌట్ అయింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ ఎంట్రీ అయితే మనకి ఇక్కడ ఎస్ఎల్స్ అనేది పడిందన్నట్టు. ఓకేనా. సో, మోస్ట్‌లీ ఇక్కడ తిరిగి ఎళ్ళిపోద్దనుకున్నా గానీ బట్ అన్‌ఫార్చునేట్‌లీ పడింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఎక్స్‌ట్రీమ్ బ్లాక్‌లో నుంచి రియాక్ట్ అయింది మార్కెట్. ఓకేనా. సో, అక్కడి నుంచి మార్కెట్ టార్గెట్ అయితే మనకి కిందకే ఉందండి. కిందకి రావాల్సినే ఉంటది. ఓకేనా. ఇక్కడికే రావాల్సి ఉంటది మార్కెట్ అయితే. మీకు ఆ వీడియోస్‌లో నేను చూపించాననమాట. మార్కెట్ ఇక్కడి నుంచి డ్రాస్టిక్ మూవ్‌మెంట్స్ వస్తాయి. జాగ్రత్తగా చూసుకోనని. సో, సేమ్ అలాగే మనకి ఇక్కడ కాకుండా ఈ యొక్క బ్లాక్ నుంచి రియాక్ట్ అయ్యారనమాట మార్కెట్. ఓకేనా. సో, ఇక్కడి నుంచి నేను మీకు ఈ ప్లేస్‌లో ఉన్నప్పుడు టెలిగ్రామ్‌లో మళ్ళీ పోస్ట్ చేసింటా. ఇక్కడి నుంచి మార్కెట్ పడతది. ఇది తీసుకోండి అన్నట్టుగా. అది మార్కెట్ అనేది మనకు ఓపెన్ అయిన తర్వాత ఆ రోజు ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడి నుంచి మనకు తీసుకుంటా చూసారు మార్కెట్. ఓకేనా. అగైన్ మధ్యలో మనకు చాలా ఎంట్రీలు ఇస్తా వచ్చారు. నిన్న మొన్న అంతా కూడా. అవి కూడా మీకు పోస్ట్ చేశాను నేను. ఓకేనా. సో, అగైన్ ఇప్పుడు మన టార్గెట్ ఏందంటే ఒక బీఓఎస్ దాకా. ఫైనల్లీ మన టార్గెట్ అయితే దగ్గర నియర్ బై వచ్చేసారనమాట. బట్ మోస్ట్‌లీ మనం ఇంత హోల్డ్ చేయకపోయినా ఇక్కడే మనం ఎగ్జిట్ అయ్యుంటామనమాట. ఇక్కడి వరకే చాలు మనకు. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఓకేనా. అక్కడికే చాలు. ఇది జరగడానికి 2 డేస్ పట్టిందన్నమాట సింపుల్‌గా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక ఎంట్రీ తీసుకోవాలంటే మనం ఫస్ట్ డైరెక్షన్ తెలియాలి. దాని తర్వాత ఒక వాలిడ్ జోన్ తీసుకోవాలి. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి మనం. ఓకేనా. జనరల్‌గా ఇక్కడేంటంటే మన డైరెక్షన్ కిందకొస్తుందని తెలుసు. బట్ ఇక వాలిడ్ జోన్స్ అనేది మనకి ఇక్కడ ఒకటి దొరికింది. దాని తర్వాత ఇక్కడ ఒకటి దొరికింది. ఓకేనా. సో, మనం ఇక్కడ 2 ట్రేడ్స్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసాం అంతే. వాలిడ్ జోన్స్ దొరకకపోతే మనం ఎటువంటి ఎంట్రీస్ తీసుకోకూడదు. ఓకేనా. డైరెక్షన్ తెలిసినా గాని తీసుకోకూడదు ఎంట్రీలు. అర్థమవుతుందా? సో, దాంతో డైరెక్షన్ దొరికినా గాని ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. దానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అవన్నీ మన సబ్జెక్ట్‌లో ఉంటదన్నట్టు. అవన్నీ నేర్చుకుంటే మాత్రమే ఇక్కడ ప్రాపర్‌గా ఎంట్రీస్ కొట్టగలుగుతా. ఓకేనా. నేను మీకు టెలిగ్రామ్‌లో ఓన్లీ ఫర్ డైరెక్షన్స్ అవి చెప్పగలుగుతా అంతే అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క వాలిడ్ జోన్స్ ఇవన్నీ మనం లైవ్ మార్కెట్‌లో డిసైడ్ చేసుకోవాల్సి ఉంటది. లైవ్ మార్కెట్‌లో అక్కడ ఏం జరుగుతుందనేది నేను ఆ యొక్క క్రైటీరియాని బట్టి మేము మా స్టూడెంట్స్‌కి చెప్తా ఉంటాను. అక్కడ వాళ్ళు తీసుకున్నారు. అది వాలిడ్ జోనా కాదా? ఇక ఎటువంటి క్రైటీరియాస్ వస్తే ఎంట్రీస్ కొట్టాలి అనేది అక్కడ తెలుస్తా ఉంటది. నేను టెలిగ్రామ్‌లో జస్ట్ ఒక డైరెక్షన్ మాత్రమే పోస్ట్ చేయగలను. ఎందుకంటే అది ముందే తెలిసిపోద్ది మనకి. బట్ వాలిడ్ జోన్స్ అనేది మనం అక్కడ లైవ్‌లో క్రియేట్ అయినప్పుడు మాత్రమే మనం గెస్ చేసి చూడగలుగుతాం మనం. ఓకేనా. సో, బెటర్ ఏంటంటే మీరు సబ్జెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అయ్యి మా కమ్యూనిటీలో మీరు జాయిన్ అయితే ఇంకా మీకు బెటర్‌గా ఇంటర్వ్యూ గాని ప్రతి ఒక్కటి తీసుకొని హ్యాపీగా ఎళ్ళొచ్చనమాట. ఓకేనా. మంచిగా ట్రేడ్ చేసుకొని సబ్జెక్ట్ నేర్చుకొని సో, అది నేను చెప్పదలుచుకున్న చిన్న పాయింట్. ఓకేనా. సో, ఓకే. సో, ఇది అనమాట మనకు జరిగింది. ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ మనం అనుకున్నట్టే సేమ్ 100% జరిగిపోయిందంటే ఓకే. 90% జరిగింది. ఈ బ్లాక్ ఇక్కడ ఫెయిల్ అయింది అంతే అనమాట. ఓకేనా. సారీ 90% జరిగిందనుకుందాం మొత్తం. ఓవరాల్‌గా అయిపోయింది. ఇప్పుడు మనం నీకు లాస్ట్ వీక్‌లో ఒకసారి చెప్పిండా అనమాట. నెక్స్ట్ నిఫ్టీ ఎక్కడి దాకా డ్రాప్ అవుద్దిరా అంటే మీకు డే టైమ్ ఫ్రేమ్‌లో ఒక డిమాండ్ ఒకటి గీసి పెట్టింటా ఇక్కడ నేను. లైక్ ఎక్కడంటే ఇక్కడుంది చూసారా? ఇక్కడ ఏంది 25,370 ఓకేనా ఇది నంబర్. ఇక్కడ దాకా మార్కెట్ డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడి వరకు మార్కెట్ డౌన్ సైడ్‌కే వస్తదనమాట. ఓకేనా. కానీ వెయిట్ చేసి చూద్దాము. స్టెప్ బై స్టెప్‌గా మీకు డ్రాప్ అవుతా ఉంటది. డ్రాప్ అవుతా ఉంటది. మనం డౌన్ సైడ్‌కి ఎక్కువ ట్రై చేద్దాం అనమాట. ఓకే. సో, ఇది. సో, ఇవన్నీ ఒక రోజులో వచ్చేస్తా అంటే కాదనమాట. అక్కడ రావడానికి పట్టొచ్చు. ఓకేనా. 1 వీక్ పట్టొచ్చు, 2 వీక్స్ పట్టొచ్చు. బట్ ఎళ్తదంతే అక్కడికి. సో, అక్కడ ఎళ్ళేంత వరకు మనం డౌన్ ట్రెండ్‌లోకి ట్రావెల్ అవ్వచ్చు మీకు. ఓకేనా. సో, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం జరుగుతుంది మార్కెట్ అంటే మండే ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క లిక్విడిటీస్ ఇలా తీసుకొనేస్తాయి. ఐ మీన్ బీఓఎస్ అనేది జరిగిపోద్దన్నమాట. బీఓఎస్ జరిగిన తర్వాత మార్కెట్ ఇక్కడి నుంచి మనకు అగైన్ దీన్ని ఇండ్యూస్‌మెంట్ అంటాం మనం. ఇండ్యూస్‌మెంట్ అంటే ఏంటి అంటే ఆ టాపిక్‌లో మనకుంటది. ఓకేనా. దాని మీనింగ్ చెప్పాలిరా అంటే రెచ్చగొట్టడం అంతే అన్నమాట తెలుగులో. ఓకేనా. ఇక రెచ్చగొడతారన్నమాట పీపుల్స్‌ని పైకెళ్తున్నట్టు. బట్ ఆడ పైకంతా ఎళ్ళరన్నమాట. ఓకేనా. మార్కెట్ కొంచెం దూరం ఇలా పైకెళ్ళేసిన తర్వాత ఇక్కడ చూసారా ఈ ప్లేస్ నుంచి మోస్ట్‌లీ ఇది కానీ లేకపోతే ఈ ప్లేస్ కానీ. ఈ 2 ప్లేస్ నుంచి మార్కెట్ మళ్ళీ అగైన్ పడడానికి స్టార్ట్ అవుద్దన్నమాట. ఓకేనా. సో, ఈ పడే క్రమంలో మనం ఇక్కడ తీసుకున్నామంటే ఇది మంచి ఎంట్రీ ఉంటది. ఇక్కడంతా మీకు డ్రాస్టిక్ మూవ్‌మెంట్స్ వస్తది. అంటే మీరు కొనిన తర్వాత మీకు వెంటనే ప్రాఫిట్ ఈజీగా కనపడదేమండి. ఇటువంటి అపోజిట్‌లోకెళ్ళే టైంలో ఏంటంటే మీకు ఇక్కడ మోస్ట్‌లీ సైడ్ వేస్‌లో కన్వర్ట్ అవుతది మార్కెట్. ఓకేనా. సో, మోస్ట్‌లీ మనకి ఇలా సైడ్ వేస్‌లో పెట్టడానికి ఛాన్స్ ఉంటదన్నమాట ఎక్కువ ఇట్లా. ఇక్కడంతా మీరు ఎంట్రీలు ట్రై చేశారంటే ఏస్తా స్టాప్ లాస్‌లు. ఓకే. ఇన్ కేస్ తీసుకున్నా గాని స్కాల్పింగ్ టైప్‌లో అంతే. తీసుకున్నారా ఎంతో కొంత వచ్చిందా ఎగ్జిట్ అయిపోవాలి గమ్మున అంతే. బట్ ఈరోజు మీరు పొజిషన్స్ వదిలేయొచ్చు. ఇక్కడ మార్నింగ్ కొన్నారు ఈవినింగ్ దాకా వెయిట్ చేస్తాం టార్గెట్‌కి వెళ్ళిపోద్దన్నమాట. అర్థమవుతుందా? సరే ఇగో ఇక్కడి నుంచి ఎందుకు శంకర్ గీస్తున్నావు? ఎందుకు గీస్తున్నారంటే సింపుల్ లాజిక్. మార్కెట్ ఇక్కడి నుంచి డ్రాస్టిక్ తీసుకొచ్చారు కాబట్టి ఒక సెల్లింగ్ ప్రెజర్ ఉంటదన్నమాట ఆ ప్లేస్‌లో. సో, అగైన్ ఆడికొచ్చాక మన సెల్లింగ్ ప్రెజర్ అనేది తీసుకోవడం సింపుల్ అది. ఓకేనా. సబ్జెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అయితే మీకు ఇవన్నీ ఎలా మార్క్ చేయాలి? ఓకేనా. ఇవన్నీ ప్రాపర్ జోన్స్ ఎలా మనం తీసుకోవాలి? ఇవన్నీ చెప్పగలుగుతా నేను. ఓకేనా. అవన్నీ మీరు నేర్చుకోవచ్చు ఇంకా ఫుల్‌గా. ఇది అన్నమాట నెక్స్ట్ జరిగే నిఫ్టీలో జరగడం. మీకు ఈ ఏరియాకొస్తే ఇక్కడి నుంచి ఒక పెద్ద సెల్లింగ్ ఐ మీన్
అవుట్ సైడ్‌కి ఎంట్రీ అయితే పెద్దగా ఉంటదన్నట్టు. ఓకేనా? ఇది దాదాపుగా చాలా పాయింట్‌లే ఇది ఇవన్నీ పెద్ద పెద్ద ఎంట్రీలు మరి యాక్చువల్లీ. 600 పాయింట్స్ అంటే మీకు 2 డేస్‌లో వెళ్ళిపోద్ది. యాక్చువల్లీ ఇక్కడ కూడా మనకేందంటే 400 పాయింట్స్ అనమాట ఇది మొత్తం. ఈ 400 పాయింట్స్ మీరు ఇన్‌కేస్ ఇక్కడ కొనేసి యాక్చువల్లీ నేను ఇక్కడ బీటీఎస్ చేశాననమాట. మీకు బీటీఎస్ తెలుసు కదా! ఈరోజు కొని రేపు వదిలేస్తారు చూసారా? అవన్నీ ఇక్కడ చేశాను. ఇక్కడ కొన్నాను. ఇక్కడ ఎక్కడో అమ్మేసుకున్నా మార్నింగ్ ఓపెన్ అవ్వగానే. ఓకేనా? సో, ఇవన్నీ ఎందుకు చేస్తామంటే జనరల్‌గా మనం ప్రో ట్రైన్‌లో మాత్రమే ఇట్లా బీటీఎస్‌లో అవన్నీ చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ పడితే అక్కడ చేసినారంటే ఏసినేస్తారు స్టాప్. ఆపోజిట్ ఉన్నంత చేయకూడదు. ఈ ప్రో ట్రైన్‌లో మీరు బీటీఎస్‌లో చేసుకోవచ్చు. అంటే కొనేసి వదిలేసుకోవచ్చు. రేపు ఈ టార్గెట్ పోయే వరకు అది 2 డేస్ అయినా, 3 డేస్ అయినా వెళ్ళిపోద్దేమో సరదాగా వెళ్ళిపోద్దది. ఓకేనా? సో, ఇది. మొత్తం చుట్టూ అన్న 450 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సేమ్ మనకి ఇక్కడ ఇది కూడా ఈ టార్గెట్ అయితే మనకి 600 పాయింట్స్ వెళ్ళిపోద్దనమాట. చూద్దాం. మండేకొచ్చిన తర్వాత అగైన్ లోపలికెళ్తే మేబీ నాకు తెలిసి ఒక 2 డేస్ తర్వాత మేబీ ఎంట్రీ రావచ్చనమాట. సో, ఇక్కడి నుంచి తీసుకుందాం. అంతెళ్ళి ఇక్కడి వరకు మీరు నాకు తెలిసి కామ్‌గా ఉండడం మేలనమాట. మీకు అంతగా జనరల్‌గా చాలా పీపుల్స్‌కి ఎట్లా అంటే రోజు చేయాలనే ఒక థాట్‌లో ఉంటారనమాట. ఓకేనా? వాళ్ళకైతే ఇక్కడ స్కాల్పింగ్ టైప్ అంతే. స్కాల్పింగ్ అంటే ఏంటి? కొన్నామా ఒక 1000, 2000 వచ్చిందా? లేకపోతే ఒక 20 పాయింట్లు క్యాప్చర్ చేసినామా బయటికి రావాలంతే. ఎగ్జిట్ అయ్యాక లైట్ తీసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ ఇవన్నీ ఇలా చేసుకోవాలి. ఇక్కడైతే మీరు పొజిషన్ హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, నేను మోస్ట్‌లీ టెలిగ్రామ్‌లో పెడతానురా అంటే ఇలాంటి ప్రో ట్రైన్‌లోని ఎంట్రీస్ మాత్రమే నేను మీకు పెడతాననమాట. ఇన్ కేస్ ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మా స్టూడెంట్స్‌కి వాళ్ళకి పెడతాను. ఓకేనా? సమ్‌టైమ్స్ టైమ్ ఉంటే మీకు పెడతాను. లేకపోతే నేను జనరల్‌గా పెట్టలే అనమాట బయట పీపుల్స్‌కంతా. ఓకేనా? సో, నేను అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పెడతా అనమాట. ఓకేనా? సో, ఇది ఇప్పుడు మన ఒక దీంట్లో ఏంట్రా అంటే మెయిన్ టాపిక్కు మన రిస్క్ మేనేజ్‌మెంట్ అనమాట. ఇక్కడ పోతే మీకు రూపాయి పోద్ది. వస్తే మీకు రూ. 10, రూ. 20 వస్తదన్నట్టు. అది మన ఒక రిస్క్ మేనేజ్‌మెంట్ ఇలా ఉంటదన్నట్టు. బట్ ప్రతి టైర్‌లో ఏం చేస్తారంటే ఒక రూ. 1000 స్టాల్స్ పెడితే ఆళ్ళకి రూ. 1000 వేసి చాలు ఎగ్జిట్ అయిపోతారు అంతే. అలా వర్కౌట్ అవ్వదు మార్కెట్ అనేది. మనం ఎప్పుడో రూ. 1000 ఇచ్చామనుకో అట్‌లీస్ట్ మనకు ఒక 10,000 తీసుకోవాలి అక్కడ వచ్చి. అప్పుడే మనకది మన క్యాపిటల్ బిల్డప్ అవుద్ది త్వరగా. మనొక మంచి పొజిషన్‌కి ఎళ్ళగలుగుతాం అన్నట్టు. ఓకేనా? అదే సబ్జెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అయితేనే అవన్నీ దొరుకుతాయి మీకు. సబ్జెక్ట్‌లో రాకుండా మీరు చేస్తా ఉంటే కష్టమైపోద్ది. ఓకేనా? సో, అదే అనమాట నేను చెప్పేది. ఇంకా చాలా క్లాస్ స్పీకర్స్ గాని మీకు బట్ అది చెప్పిన యూజ్ నో యూజ్ అనమాట. చాలా తీసుకోలేరనమాట అవన్నీ. ఓకేనా? సో, లైట్ ఓకేనా? సో, ఇది ప్రస్తుతానికి. మళ్ళీ దాని తర్వాత గోల్డ్‌లో కూడా ఒక ఎంట్రీ నిన్న మొన్న పెట్టింటాను నేను. ఓకేనా? మీరు చాలామంది టెలిగ్రామ్‌లో బయట టెలిగ్రామ్స్‌లో అందరూ పైకి పెట్టుకున్నారనమాట. బట్ రీజన్ వచ్చి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ ఉంటది కదా! వాళ్ళ సబ్జెక్ట్ పరంగా వాళ్ళు పైకి పెట్టినారు. బట్ మన సబ్జెక్ట్ పరంగా మనం కింద పెట్టుకున్నాము. అది ఎవరిది వర్కౌట్ అయిందంటే మనదే మోస్ట్‌లీ వర్కౌట్ అయిందమ్మా. ఓకేనా? సో, మార్కెట్ ఇక్కడ ఏం చేసిందంటే సింపుల్‌గా ఇక్కడ లిక్విడిటీస్ ఉంటాయి. లిక్విడిటీస్ అంటే ఏంటంటే ఒక ట్రాప్ అనమాట. ఓకే. ఆ ట్రాప్స్ గురించి అంతా నేను సబ్జెక్ట్‌లో ఉంటది ఫుల్‌గా అవన్నీ చెప్తాను. ఓకేనా? మీరు యాక్చువల్లీ నిన్న కొన్నారు కదా! నిఫ్టీలో ఎంట్రీస్ అవేమైనా తీసుకుంటే నాకు ఒకసారి కామెంట్‌లో కింద పెట్టండి ఒకసారి. ఓకేనా? నేను నిఫ్టీ తీసుకున్నాను సార్ అని చెప్పేసుకొని చూద్దాం. ఓకేనా? చెప్తాను ఇంకా డీటెయిల్స్‌గా మీకు. సో, ఇది లిక్విడిటీస్ అనమాట. లిక్విడిటీస్ తీసుకొని మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి 15 మినిట్స్‌లో డౌన్ ట్రెండ్‌కి షిఫ్ట్ అయ్యారన్నమాట ఇక్కడ. ఓకేనా? సో, మార్కెట్ అనేది ఇక్కడి నుంచి పడుతుందని తెలుసు. యాక్చువల్లీ మేము ఇక్కడ ఎంట్రీ కొట్టేసుకున్నాము. తీసుకొని ఒక డే అంతా హోల్డ్ చేసినప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ కిందకొచ్చి మళ్ళీ పైకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ న్యూస్ చూసేసరికి న్యూస్ కూడా చూడండి. మన పక్కే వచ్చింది న్యూస్ కూడా. ఎందుకురా అంటే ఐ మీన్ ట్రాప్ ఎటుపక్క ఉంటదో అటుపక్కే న్యూస్ ఉంటదన్నట్టు మోస్ట్‌లీ. ఓకేనా? సో, అది తెలియకుండా చాలామంది ఎటెటో చేస్తున్నారన్నమాట. సో, ఇక్కడి నుంచి మనం డ్రాప్ అయింది. ఇంకా టార్గెట్ ఫుల్‌గా ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడ దాకా టార్గెట్ ఉంది. సో, ఇప్పుడు ఇంకా మరి రివర్స్ అయిందన్నమాట. ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను నేను నైట్. ఎందుకంటే ఫ్రైడే మనకి మార్కెట్ క్లోజ్ కదా! సో, ఎందుకులే ఎగ్జిట్ అయిపోయాను. రేపు మళ్ళీ అగైన్ రేపు ఐ మీన్ మండే మార్నింగ్ ఆహ్, సారీ నైట్ 2:30 ఈరోజు 2:30కి మీకు స్టార్ట్ అవుద్ది ఇది నైటు. 3:30కో, 2:30కో అట్లా. ఆ టైంలో నేను మేబీ నాకు మెలుకువ ఉంటే మార్నింగ్ లేసి ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేసుకుంటాను. లేదా ఎర్లీ మార్నింగ్‌గా నేను చూసుకొని ఇక్కడ నుంచి ట్రై చేస్తాను మళ్ళీ ఎంట్రీ. ఓకేనా? సో, నెక్స్ట్ టార్గెట్ వచ్చి నాకు ఈ లిక్విడిటీస్ ఉంటది. ఇక్కడ దాకా మార్కెట్ డ్రాప్ అవుద్ది. అక్కడ దాకా నేను వదిలేస్తా గోల్డ్ అనేది. ఓకేనా? ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పాయింట్స్ అన్నమాట గోల్డ్‌లో. ఓకేనా? సో, ఇదొకటి. దాని తర్వాత యూఎస్ 100 ఓకేనా? యూఎస్ 100 అంటే చాలా మందికి తెలియకపోయుండొచ్చు. యూఎస్ 100 ఏంటంటే మన నిఫ్టీ ఎలాగో అట్లా మనకి యూఎస్ మార్కెట్స్ ఉంటాయి కదా! వాటికొచ్చి ఇలా అనమాట. ఓకేనా? యూఎస్ 100 అంటారు దాన్ని. దానికి చాలా నేమ్స్ ఉంటాయి. నాస్డాక్ అంటారు. ఓకేనా? యూఎస్ టెక్ అట్లా చాలా నేమ్స్ ఉంటాయి. ఓకేనా? ఒక్కొక్క బ్రోకరేజ్‌లో ఒక్కొక్క పేరుతో ఉంటదన్నట్టు. కన్‌ఫ్యూజ్ గాకండి సింపుల్‌గా. ఓకేనా? ఇక్కడ వచ్చిన ట్రాప్ అంతే. ఇదొక ట్రాప్ అనమాట. ఆ ట్రాప్‌ని తీసుకొని మార్కెట్ పైకెళ్తున్నట్టెళ్లి డ్రాప్ అయిపోయారు అంతే. ఇక్కడ నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశాను ముందుగానే. ఓకేనా? మా స్టూడెంట్స్‌కంతా. ఆళ్ళు చాలా తీసుకొనుంటారనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి డ్రాప్ అయింది మార్కెట్. సో, ఇక్కడ యాక్చువల్లీ నేను ఈ యొక్క బ్లాక్ టచ్ అవ్వగానే ఇక్కడ ఎగ్జిట్ అయ్యాననమాట. ఓకేనా? ఎందుకంటే మనకి ఇక్కడి నుంచే రైజ్ అయింది మార్కెట్ అనేది డ్రాస్టిక్‌గా పైకి. సో, అగైన్ ఆ ప్లేస్‌కొస్తే మళ్ళీ ఒక రైజింగ్ ఉంటదని చెప్పేసుకొని మనకు కన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా! సో, సబ్జెక్ట్ తెలుసు కదా నాకు. సో, అందువల్ల నేను ఇక్కడ దాకా వెయిట్ చేయకుండా ఇక్కడే ఎగ్జిట్ అయ్యాను. చాలు మనకు అక్కడికి అని. ఎందుకంటే తెలుసు మనకి ఇక్కడి నుంచి రైజ్ అయింది కాబట్టి అగైన్ ఆ ప్లేస్‌కొస్తే ఒక రైజింగ్ ఉంటది. వచ్చింది పోగొట్టుకోవడం ఎందుకని చెప్పేసి ఎగ్జిట్ అయ్యాను. అగైన్ మనకి ఇక్కడ వస్తున్నారు. ఇప్పుడు రేపు మళ్ళీ అగైన్ మనకి ఇక్కడేమన్నా ఒక ట్రాప్ సెట్ జేసి ఓకేనా? ఒక ట్రాప్ సెట్ జేసి
ఇక్కడి నుంచి వస్తే మార్కెట్ మళ్ళీ ఇక్కడి నుంచి డ్రాప్ అవుద్ది. అగైన్ నేను వీటికొస్తే ఎంట్రీ కొడతాను. లేకపోతే టార్గెట్ వెళ్ళిపోతే నో ప్రాబ్లమ్ నైట్ అంతే అనమాట. ఓకేనా? సో, ఇది. ఇంకా మీకు యూరోఎస్‌డి అనమాట. ఓకేనా? యూరోఎస్‌డిలో కూడా నేను ఎంట్రీస్ ఉన్నాయి చూపెడుతున్నది. యాక్చువల్లీ 4 అవర్స్‌లో వచ్చి మీకు చాలా పెద్ద ఎంట్రీ అనమాట ఇది. ఏదైనా ఫారెక్స్ చేస్తున్న వాళ్ళకైతే చెప్తున్నాను. ఓకేనా? 4 అవర్స్‌లో మనకి ఇండ్యూస్‌మెంట్ తీసుకొని లిక్విడిటీస్ అనమాట. అంటే ఒక ట్రాప్ ఉంటది. ఆ లిక్విడిటీస్ తీసుకొని మార్కెట్‌కి ఒక డిమాండ్. ఓకేనా? దాన్ని డిమాండ్ అంటాము. ఈ డిమాండ్‌కొచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి బయలుదేరిందంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఈ యొక్క హైస్ ఉంటదన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ దాకా వెళ్ళిపోద్ది. ఇది చాలా పెద్ద ఎంట్రీ అనమాట ఇది. ఓకేనా? ఇది 4 అవర్స్ ఒక్కో క్యాండిల్ 4 అవర్స్ అనమాట. ఇది పోవడానికి మేబీ నాకు తెలిసి ఒక 1 వీక్ పట్టొచ్చు అనుకుందాం. సింపుల్‌గా వెళ్ళిపోద్దన్నమాట. బట్ చాలా పెద్ద టార్గెట్. ఇది స్వింగ్ ట్రేడింగ్‌కి యూజ్ అవుతుందన్నమాట. ఈ యొక్క యూరోఎస్‌డి కరెన్సీ పేరు. ఓకేనా? సో, ఇంకా మీకు బిట్‌కాయిన్ గురించి కూడా చెప్తాను. చాలామంది బిట్‌కాయిన్ కూడా చేస్తా ఉంటారనమాట. బిట్‌కాయిన్ అనేది మోస్ట్‌లీ ఏంటంటే 4 అవర్స్‌లో అయితే మనకి ఈ టాప్‌ని చూసారా? ఈ టాప్‌లో చాలా పెద్ద ఎంట్రీ ఉందనమాట యాక్చువల్లీ. బట్ అంత దూరం పోతారా అనేది క్వెషన్ మార్కు. ఇన్‌కేస్ ఎళ్తే గాని ఇక్కడి నుంచి చాలా పెద్ద మూవ్‌మెంట్ అయితే మనకొస్తదనమాట. డౌన్ సైడ్ డ్రాప్ అవ్వడానికి ఇన్‌కేస్. ఓకేనా? ఇక్కడి నుంచి ఇలా ఎగ్జాంపుల్ చూపెడతాను మీకు. ఇక్కడి నుంచి ఇలా పడడానికి ఛాన్స్ ఉంటదన్నమాట మార్కెట్. సో, ఇవన్నీ సెకండరీ. ఓకేనా? ఎప్పుడైనా జరగొచ్చనమాట. బట్ గీసి పెట్టుకున్నాను. లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌కెళ్ళేసి ప్రస్తుతానికి కొన్ని ఎంట్రీస్ ఏంటో చూద్దాం మనం సింపుల్‌గా. ఓకేనా? సో, 15 మినిట్స్ చూసారంటే మనకు ఇక్కడైతే మనకి ఒక ట్రాప్ ఉందన్నమాట. ఓకేనా? ఆ ట్రాప్‌ని తీసుకొని మార్కెట్ అనేది ఇంకా కిందున్న మనీ కోసం ఎళ్తున్నారన్నట్టు. ఓకేనా? కింద ఎక్కడెక్కడ మనీ ఉందిరా అంటే కొన్ని ప్లేసెస్‌లో ఉంటాయి. ఆ ప్లేస్ మొత్తం అవన్నీ ఎలా మార్చేయాలి, ఏం చేయాలనేసి మన సబ్జెక్ట్‌లో ఉంటది. అవన్నీ నేర్చుకున్నారనుకోండి మీకు అంటే పెద్ద ప్లేయర్‌లకి ఏం కావాలి వాళ్ళకి? మనీ కావాలండి. మనీ ఎక్కడుంటే అక్కడికి ఎళ్తారంతే. మనీ అనేది ఒక మాగ్నెట్‌లా లాగేస్తదన్నమాట. ఓకేనా? బట్ మనీ ఎక్కడ ఉంటదనేసి మీకు తెలుసుకోవాలి. అది సబ్జెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అయితే మాత్రం మీకు అర్థమవుతది. ఇప్పుడు మార్కెట్ అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి రేపు డ్రాప్ అవుద్ది మార్కెట్. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్‌లోనే ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ కొడితే నెక్స్ట్ మీ టార్గెట్ వచ్చి ఇక్కడ దాకా ఉంటది. ఓకేనా? ఇక్కడ దాకా వచ్చి పడతది. బిట్‌కాయిన్ ఇది. ఆ ఎథీరియంలో కూడా లైట్ అలాగే ఉంది. బట్ ఎథీరియంలో అంత క్వాలిటీ లేదనమాట ఈ సినారియో. సేమ్ సినారియోనే సేమ్ అది. బట్ ఎథీరియం అంత క్వాలిటీ లేదు. బిట్‌కాయిన్ అయితే కొంచెం ఓకే. ప్రాపర్‌గా ఉందనమాట. సో, ఇది అప్‌కమింగ్ డేస్ మనకు మండే వచ్చే ఎంట్రీస్ అన్ననమాట. మోస్ట్‌లీ మీరు ఏదైనా కొన్ని వాటిలో ట్రేడ్ చేయాలి. ప్రతి దాంట్లో ట్రేడ్ మరి చేస్తా ఉంటే అది వర్కౌట్ అవ్వదనమాట. మర్చిపోతా ఉంటారు. నాకిప్పుడు నిఫ్టీ, బిట్‌కాయిన్, ఈ గోల్డ్ ఎప్పుడు మైండ్‌లో ఉంటది నాకు. ఓకేనా? ఇవన్నీ నాకు నెక్స్ట్ ఏం జరుగుతుందనేది మైండ్‌లో క్యాలిక్యులేట్ జరుగుతా ఉంటది. ఎందుకంటే నాకు ఎప్పుడు చార్ట్ ఎప్పుడు దానిలో యాక్టివ్‌గా ఉంటది కాబట్టి. వేరే వేరే కరెన్సీ పేర్స్ అని నేను ఎప్పుడైనా చూస్తే నాకు గుర్తొస్తది గీసి పెట్టినటివి. లేకపోతే మర్చిపోతాం మోస్ట్‌లీ. ఎందుకంటే మనం ఎక్కువ కరెన్సీ పేర్స్ వాడకూడదమ్మా. ఐ మీన్ చార్ట్‌లు కూడా ఓకే. నిఫ్టీ కూడా నేను ఓన్లీ నిఫ్టీ మాత్రమే బ్యాంక్ నిఫ్టీ అవన్నీ పట్టించుకోననమాట. సో, ఓకేనా? మీరు అలాగా ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది. సెన్సెక్స్ లేకపోతే మీకేది కంఫర్ట్ ఉంటే ఆ ఒకటి. దానిలో నుంచి చార్ట్ డిజైన్ చేసుకొని దాంట్లో వెళ్ళాల్సింది. సో, అప్‌కమింగ్ వీక్స్ అయితే మీకు ఇదనమాట ఎంట్రీస్. ఇలా ఉంటదనమాట. ఓకేనా? సో, ఇది నేను ఇక మీద మీకు రోజు అప్డేట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను ఈవినింగ్ టైమ్‌లో. మీకు నాకు ఇన్ని జరుగుతది. ఈరోజు ఎటువంటి ఎంట్రీస్ ఇస్తున్నాము. అవన్నీ నేను పోస్ట్ చేస్తా ఉంటాను. ఓకేనా? ఎవరికన్నా సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద నంబర్‌లు అవన్నీ పంపిస్తాను మీకు. ఓకేనా? ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అవ్వుకోండి. మీకు ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు. నేను డామ్ షూర్‌గా చెప్తున్నాను. కొన్ని రోజులకి నేను నా ఒక సబ్జెక్ట్ కాస్ట్ అయితే చాలా పెంచేస్తా అనమాట. ఎందుకంటే నాకు అది తెలుసనమాట. అది ఎంత వర్తో నాకు తెలుసు కాబట్టి, మీరు సబ్జెక్ట్‌లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు కట్టే ఫీస్ అని జస్ట్ 1 ఆర్ 2 డేస్‌లో రికవర్ అయిపోతాయి. ఓకేనా? అంత అక్యురసీ ఉంటది. అంత డామ్ షూర్‌గా ఉంటది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇక్కడ మొన్న న్యూజిలాండ్ డాలర్స్‌లో ఒక ఎంట్రీ కొట్టింట. ఇది ఎంత తెలుసా? 1:41 అనమాట ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ ఎంట్రీ యాక్చువల్లీ 1:41. యాక్చువల్లీ నేను ఎంట్రీ వచ్చి ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క 1 మీటర్ బ్లాక్‌లో వేసి కొట్టాను ఇక్కడ. 1 మీటర్‌లో ఇక్కడ చిన్నగా ఉంటది. మీకు చూపెడతాను యాక్చువల్‌గా వేసి నేను. 1 మీటర్‌లో ఎక్కడ కొట్టాను ఎంట్రీ. నేను ఇంకా మీకు పోస్ట్ కూడా చేస్తా ఇన్ కేస్ నా ఒక ఫారెక్స్ అకౌంట్‌లో మీకు పోస్ట్ కూడా చేస్తాను. నేను ఎక్కడ ఎంట్రీ తీస్తున్నాను అని చెప్పేసి మీకు కనబడతది దాంట్లో. దాన్ని నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? అది ముందర షో చేస్తా ఉంటది మనకి. ఎక్కడ కొన్నారు, ఎక్కడ అమ్మారని చెప్పేసి. ఎగ్జాక్ట్‌గా నేను ఎక్కడ కొన్నానురా అంటే ఈ యొక్క ట్రేడ్‌ని 1:41 అంటే రూ. 1000 రిస్క్ పెడితే నాకు 40,000 పోద్దన్నమాట. బట్ నాకు ఇది 70,000 సంపాదించా దీంట్లో నేను. ఓకేనా? ఒక 3000 ఏమో రిస్క్ పెట్టా అదే దీంట్లో. ఒక 70,000 దాకా నాకు ప్రాఫిట్ పోయింది. మీకన్నా నేను స్క్రీన్ రికార్డ్ పెట్టా అనుకుంటా యాక్చువల్లీ. ఓకే. అవును. యాక్చువల్లీ నా ఎంట్రీ వచ్చి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఈ క్యాండిల్స్ ఈ క్యాండిల్ ఎంట్రీ కొట్టాను నేను. సో, ఇది నా స్టాప్ లాస్ అంతే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఓకే. నేను షో చేస్తాను మీకు. ఇక్కడ నుంచి నాకు టార్గెట్ యాక్చువల్లీ మొత్తం 41 నేను 34 అంత ఎగ్జిట్ అయ్యాను అనమాట యాక్చువల్లీ. ఓకేనా? సో, చూపెడుతున్నా ఆగండి మీకు 4 అవర్స్‌లో నుంచి. చూద్దాం మొత్తం రిస్క్ రివార్డ్ ఎంతంటే ఇక్కడికి మీకు కనబడుతుందా మీకు 1:60 కనబడుతుందా? 1:60 మొత్తం టోటల్‌గా. బట్ నేను ఎగ్జిట్ అయింది వచ్చి నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఈ బ్లాక్‌లో ఎగ్జిట్ అయ్యాను. ఎంత 1:30 కొట్టాను నేను. ఓకేనా? నేను నాకెట్ట చూసారు కదా! ఆ రోజు మీకు $77 ప్రాఫిట్ పోతా ఉంటది. తరిస్తూ జస్ట్ నేను 3000 పెట్టా అంతే. 3000కి లాస్‌కి నాకు 70,000 ప్రాఫిట్ పోతాంది. జస్ట్ 1 డే హోల్డింగ్ అంతే అది. ఓకేనా? సో, అట్లా ఉంటదనమాట. ఇంకా యాక్చువల్లీ నాకు టార్గెట్ ఇక్కడ దాకా ఉంది. బట్ సరే
ఎందుకో వచ్చింది చాలనుకుని ఎగ్జిట్ అయ్యానన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతారనేసి అనుకున్నా. అయింది అనుకున్నట్టే. బట్ అగైన్ ఇక్కడ ట్రై చేసినొచ్చు కానీ, బట్ ఇక్కడ నేను సరిగ్గా చూసుకోలేదన్నమాట దాన్ని. ఓకే. దాని గురించి మర్చిపోయా ఇంకా లైట్ తీసుకున్నా. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆపర్చునిటీ వచ్చిందన్నమాట మనకి. ఓకేనా. సో, ఇదన్నమాట మనకిట్లా 1:61 ఉంది. అంటే ఇమాజిన్ చేసుకోండి. రూ. 1000 రిస్క్ పెడితే మీకు 61,000 వస్తది. ఈ యొక్క టార్గెట్. ఇలాంటి ఫారెక్స్‌లో చాలా బ్యూటిఫుల్‌గా వస్తాయి చాలా. ఇండియన్ మార్కెట్‌లో ఇలా వస్తదన్నమాట. బట్ ఏంటంటే మనం అక్కడ ప్రీమియం టికెట్స్ ఉంటాయి కాబట్టి హోల్డ్ చేయలేం అంతే. ఓ 2 డేస్, 3 డేస్‌ని హోల్డ్ చేయలేం. ఆ డేకి తీసుకొని ఉంచడం కొంచెం బెటర్ అంతే అనమాట. ఇండియన్ మార్కెట్‌కి సంబంధించినంత వరకు. ఓకేనా. సో, అది. ఇట్లా ఇవన్నేంటంటే ఒక ట్రాప్ అనమాట. ఆ ట్రాప్స్ ఎంత మనకు ఐడెంటిఫై చేసి నిఫ్టీ‌లో చెప్తున్నాం అంతే. అవి చాలా మందికి తెలియట్లేదు అవన్నీ. కొన్ని డాల్స్ మీద వేసినటువంటి ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక స్టోరీ చెప్తదనమాట. ఈ ఒక లైన్ అనేది చిన్న ఒక స్టోరీ చెప్తది. ఆ స్టోరీ మీకు అర్థమైందంటే అసలు ఇమాజిన్ కూడా మీకు అందదనమాట. అంత స్టన్ అయితారనమాట. అరే! ఇంత మార్కెట్‌లో జరుగుతుందా? మనకి తెలియకుండా ఇన్ని రోజులు లాస్ అవుతున్నామా? అనేది మీకు అర్థమవుతది. మొత్తం ట్రాప్ చేస్తారు లోపల అందరూ. పెద్ద ప్లేయర్లు అనేవాళ్ళు. అంతేగాని సపోర్ట్, రెసిస్టెన్స్‌లు, ఇండికేటర్‌లు అవన్నీ అస్సలు పనికిరావనమాట. అవన్నీ జరగవు. అవన్నీ మీ ఊహ. మీకు తెలియట్లేదు. నేను చెప్తాను అర్థం అవ్వట్లేదు ఎవరికది. ఓకేనా. నార్మల్‌గా ఉంటాయి కదా! వేరే వేరే దాన్నేమంటారు ఇండికేటర్స్ అవన్నీ. అవన్నీ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే అవన్నీ ఆహ్, సరదాగా ఎళ్తా ఉంటది అంతే. అదొక ఆల్గోరిథం అనమాట. దాన్ని సెట్ చేసి పెట్టింటారు. ముందుగానే ఇలా ఇక్కడ ఎగ్జాంపుల్‌కి ఒక 2, 3 గ్రీన్ క్యాండిల్‌లు పడితే మీకు ఇలా షో చేయాలి అని ఉంటదన్నట్టు. అలా మీకు ఆటోమేటిక్‌గా అది ఆ 2, 3 గ్రీన్ క్యాండిల్‌లు పడగానే బై సింబల్స్ పెడతది. మీరు కొనేస్తారు గుడ్డిగా పోయేసి. అట్లంతా చేయకూడదనమాట. ఓకేనా. చాలా ఉంటది మ్యాటర్. అవన్నీ తెలుసుకొని చేయండి. ఇన్‌కేస్ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఫస్ట్ టెక్నికల్‌గా మీరు ఫస్ట్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ నేర్చుకోండి. టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు యూట్యూబ్‌లో చూస్తారో, సబ్జెక్ట్ చూస్తారో ఎక్కడ నేర్చుకోండి. దాని తర్వాత టెక్నికల్‌గా వచ్చి ఈ యొక్క చార్ట్‌లో మీరు సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇవి 2 మాస్టర్ అయిన తర్వాత మీరు ఐ మీన్ టెక్నికల్‌గా. సో, 2 మాస్టర్ అయిన తర్వాత మీరు ప్రాక్టికల్‌గా మీ మనీని యేసుకొని అప్పుడు ప్రాక్టికల్‌గా మీరు మాస్టర్ అవ్వాలి. ఈ 3 మీరు ఎప్పుడైతే మాస్టర్ అవుతారో అప్పుడే మీకు మనీ అనేది జనరేట్ అవుద్దన్నట్టు మార్కెట్ నుంచి. అర్థమవుతుందా? చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి 3 స్టెప్‌లున్నాయన్నమాట. సింపుల్‌గా చెప్తాను చూడండి. ఒకటొచ్చి టెక్స్ట్ బుక్ నాలెడ్జు, రెండొచ్చి టెక్నికల్ నాలెడ్జు అంటే చార్ట్ న్యూస్ అనలైజ్ చేయడం అవి. మూడొచ్చి ప్రాక్టికల్ నాలెడ్జ్ మనీ యేసుకొని చేయడం అన్నమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్‌గా ఇది అటాక్ ఇదే. మనీ యేసుకుంటున్నారు, దీనిలో చేసి దబ్బుతున్నారు, పోగొట్టేస్తున్నారు. బట్ ఇవన్నీ ఉన్నాయని తెలియట్లేదు వాళ్ళకి. టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోవాలి మీరు. ఓకేనా. ప్రతి ఒక్కటి ఏం జరుగుతుంది మార్కెట్‌లో అని. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి మార్కెట్‌లో. అప్పుడు మీకు వర్కౌట్ అవుతుందా? ఇవన్నీ గీసింది కరెక్ట్‌గా అవుతుందా? అంటే దాని తర్వాత మీరు మనీ చేసుకొని ట్రై చేయాల్సుంటది మొత్తం. ఇది ప్రాసెస్ అనమాట. బట్ చాలామంది అలా చేయట్లేదనమాట. ఓకేనా. నేను అలాగే చేసేవాడిని ఒకప్పుడు. డైరెక్ట్‌గా మనీ చేసుకొని పోగొట్టేసుకున్నా చాలా. దాని తర్వాత అర్థమైంది. ఓకే. టెక్స్ట్ బుక్ నేర్చుకున్నా మ్యాటర్ అంతా. నంబర్ ఆఫ్ కోర్సెస్ జాయిన్ అయ్యాను. ఓకేనా. సో, దాని తర్వాత నుంచి మరి ప్రాక్టికల్‌గా నేను ప్రాక్టీస్ చేశాను. నంబర్ ఆఫ్ వందల వందల సార్లు గీసాను నేను. అర్థమైంది నాకు మ్యాటర్ ఏంటనేసి. దాని తర్వాత మనీ చేసుకొని ఇప్పుడు ప్రశాంతంగా చేసుకుంటున్నా అంతే. ఇది ప్రాసెస్ అనమాట. ఇది జరగడానికి ఒక్కొక్కరి మైండ్‌సెట్‌ని ఒక్కొక్కరికి ఉంటది. ఇప్పుడు నాకంటే 1 ఇయర్ పట్టింది నాకు. ఒకరికి 2 మంత్స్ పట్టొచ్చు. ఒకరు 1 మంతే పట్టొచ్చు. డిపెండ్స్ ఆన్ మైండ్‌సెట్ అంతే అనమాట. ఓకేనా. నాకేంటంటే నాకు మెంటర్స్ అనేవాళ్ళు అంత ప్రాపర్‌గా కూర్చోబెట్టి నాకు పలకా బలకం పెట్టి ఎవరు నేర్పియలేదు. వీడియోస్ పెట్టి సెండ్ చేస్తారు చూసుకున్నా అంతే అయిపోయింది ఆడికి. అది అర్థం కాని భాషలో చూసుకున్నా అట్లా ఉండదనమాట. ఓకేనా. సో, మీకు అలా కాదు నేను రోజు లైవ్ తీసుకుంటాను. ప్రతి ఒక్క రోజు మీకు ఆ టాపిక్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి బిఫోర్, ఆఫ్టర్ స్క్రీన్‌షాట్‌లు నేనే ఎత్తుకొచ్చి పెట్టి ఎంట్రీలు మీకు అన్నీ చూసి మీకు ఎటువంటి శ్రమ లేకుండా నేనే తీసుకొచ్చి ఐ మీన్ నేనే మొత్తం చూపెడతాననమాట ప్రతి ఒక్కటి మీకంతా. కూర్చోబెట్టి మరి అర్థమవుతుందా? నెక్స్ట్ ఇలా జరగచ్చు, ఇలా జరగచ్చని. మీ యొక్క మైండ్‌సెట్ కూడా నేను స్ట్రెస్‌ఫుల్ కానీయకుండా సింపుల్‌గా చేస్తున్నాను. సో, మీరు దయచేసి సబ్జెక్ట్ నేర్చుకొని సింపుల్‌గా చేసుకోండి. ఓకే. సబ్జెక్ట్ లేకుండా దయచేసి మార్కెట్‌లోకి రాకండి. పోగొట్టేస్తారు అంతే. ఓకే. మీరు అది నిజమే ఇది. ఓకే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఒక సింపుల్ డైలాగ్ ఒకటే ఒకటి చెప్తున్నాను నేను. చాలామంది మా స్టూడెంట్స్ కూడా చెప్తా ఉంటాను కొన్ని కొన్ని మాటలు చాలా నేను. అంటే నేను ఎక్స్‌ట్రా వాగుతున్నా అనుకోకండి. జస్ట్ ఒక అవేర్‌నెస్ అంతే అనమాట. ట్రేడింగ్ అనేది ఎలా అంటే ఒక కత్తిలాగా అనమాట. ఓకేనా. దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేశారనుకోండి అది మీ ఆయుధం అయితది. దాన్ని మిస్‌యూజ్ చేశారనుకోండి లైక్ ఎలా సరిగ్గా యూజ్ చేయలేదనుకోండి ఆ కత్తే మనల్ని పొడిచేస్తదనమాట. ఓకేనా. మళ్ళా మనకి అయిపోతారు అంతే. అది మ్యాటర్ అనమాట. సో, జాగ్రత్తగా చూసుకొని కేసుకోండి. ఓకేనా. ఓకే. థాంక్ యూ ఆల్. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి కింద. ఓకేనా. నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉంటే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నవంబర్. ఓకేనా. సో, మీ లైఫ్‌ని మార్చేసుకోండి సింపుల్‌గా అంతే. ఓకే. థాంక్ యూ ఆల్.